హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం మనం 2 మామిడికాయలు తీసుకోవాలి, మీడియం సైజ్వి. వీటిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తరుక్కున్న 2 మామిడికాయకి 4 కప్పులు ముక్కలు వచ్చాయండి. కాబట్టి నాకు అవి 4 కప్పులు వచ్చాయి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు వీటిలోకి మనము 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవు పిండి వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు ఉప్పు కారం అంతవరకు సరిపోతుందండి ఆ ముక్కలకి, అందువల్ల నేను కొంచెం తగ్గించే వేసుకున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకొని మీరు వేసుకోండి. ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. తర్వాత మనం కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకుందాం. మనకి 4 కప్పుల ముక్కలకి 1 కప్పు ఆయిల్ నిండా సరిపోతుందన్నమాట. తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి మనము ఆవాలు వేసుకుందామండి. ఆవాలు కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు, అవి బాగా వేయించుకున్న తర్వాత మనం అందులోకి కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కల పచ్చడిలోకి ఈ నూనె వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత కలుపుకోవడం వల్ల ముక్క మెత్తబడదండి, బాగుంటుంది. పచ్చడి కూడా నలుపు రాకుండా ఉంటుంది. అందువల్ల మనం చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అంతే అండి, మనం ముక్కల పచ్చడి రెడీ అయింది.